ఒకే ఒక్కడు 233 ఏళ్ల బ్యాంకింగ్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడో తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయేది బేరింగ్స్ బ్యాంక్ గురించి. ఏకంగా క్వీన్కే బ్యాంక్గా ఉండేది. యుద్ధాలకు కూడా ఫండింగ్ ఇచ్చింది. 1992లో సింగపూర్కు వెళ్లాడు నిక్ లీసన్, ఓ యంగ్ అగ్రెసివ్ ట్రేడర్. అతనే ఈ కథకు హీరో, మరి విలన్ కూడా. మొదట్లో లీసన్ ఒక ట్రేడింగ్ జీనియస్లా కనిపించాడు. చాలా తక్కువ రిస్క్తోనే కోట్లు సంపాదించి పెట్టాడు. కాని ఇక్కడే ఓ పెద్ద లోపముంది. తను చేసిన ట్రేడ్స్ను తనే చెక్ చేసుకునే పవర్ లీసన్కిచ్చారు. అంతా బానే ఉంది అనుకుంటుండగా ఓ చిన్న పొరపాటు జరిగింది. జస్ట్ 20,000 లాస్ అంతే. కాని ఈ చిన్న నష్టాన్ని దాచడానికి అతను ఓ సీక్రెట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. నంబర్ 88888. ఇదే అతని పతనానికి కారణమైంది. ఆ ఒరిజినల్ లాస్ని కవర్ చేయడానికి లీసన్ రిస్కీ ట్రేడ్స్ చేయడం మొదలుపెట్టాడు. నష్టాలు పెరుగుతూనే పోయాయి. అసలు విషయమేంటంటే, లండన్కు ఫేక్ ప్రాఫిట్స్ రిపోర్ట్ చేసేవాడు. దానికి భారీ బోనస్లు కూడా తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే 1995లో జపాన్ని ఓ భారీ భూకంపం కుదిపేసింది. ఆసియా మార్కెట్లన్నీ తలకిందులయ్యాయి. మార్కెట్ వెంటనే కోలుకుంటుందని లీసన్ సర్వస్వం పణంగా పెట్టాడు. కాని అతని అంచనా తప్పింది. నష్టాలు ఊహించని స్థాయికి చేరాయి. ఫిబ్రవరి 23, 1995. ఇక లాభం లేదనుకుని నన్ను క్షమించండి అని చిన్న నోట్ రాసి పారిపోయాడు. అతను పారిపోయిన మూడో రోజు 233 ఏళ్ల చరిత్ర ఉన్న బేరింగ్స్ బ్యాంక్ ఇక లేదని అధికారికంగా ప్రకటించారు. ఫైనల్గా లెక్క తేలింది. మొత్తం నష్టం 827 మిలియన్ పౌండ్లు. అంటే బ్యాంకు దగ్గరున్న డబ్బుకు రెట్టింపు. ఇక ఆ పతనం ఎంత దారుణమంటే, ఒకప్పటి ఆ మహాసామ్రాజ్యాన్ని కేవలం 1 పౌండ్ కమ్మేశారు. జస్ట్ 1 పౌండ్. లిసన్ను పట్టుకున్నారు, జైలుకు పంపించారు. కాని ఈ ఘటన మొత్తం ఫైనాన్షియల్ ప్రపంచాన్నే వణికించింది. ఒకే ట్రేడర్ వల్ల బ్యాంక్ ఇలా కూలిపోవడం మళ్లీ సాధ్యమేనా? ఈ కథ ఇప్పటికీ ఫైనాన్షియల్ వరల్డ్లో ఓ పెద్ద పాఠం.